ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మంచిదా లేకపోతే లెదర్ మంచిదా అని ఇలా చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఒకటి రెండు కూడా అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ అనేది చూస్తే ఫ్యాబ్రిక్ మంచిదా లేకపోతే లెదర్ మంచిదా అనేది చాలా క్లియర్ గా అనేది అర్థమవుతుంది అనమాట. రామంతపూర్ దగ్గర ఒక ఓల్డ్ ఎల్ టైప్ సోఫా అనేది రిపేరింగ్ అయితే చేశాము. పాతదైతే ఫ్యాబ్రిక్ లో ఉందన్నమాట, కానీ ఫ్యాబ్రిక్ తీసేసి లెదర్ లోకి అయితే మార్చడం జరిగింది. అంటే కొంచెం మంచి మెటీరియల్ అనమాట. అంటే మెటీరియల్ లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి మెటీరియల్ తోని పాత సోఫాని ఓవరాల్ గా కొత్త సోఫా లాగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో పూర్తిగా తీసి నేను పెడతాను, చూడండి. మీ దగ్గర కూడా సోఫా సంబంధించిన ఎలాంటి వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు దానికి రెగ్జిన్ మంచిగుంటుందా లేకపోతే ఫ్యాబ్రిక్ మంచిగుంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. అయితే దీనికి సంబంధించిన ఒకటి రెండు వీడియోలు కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే రామంతపూర్ దగ్గర ఒక ఓల్డ్ సోఫా అయితే మేము రిపేరింగ్ అయితే చేసామన్నమాట. అయితే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఒకవేళ ఫోములు బ్యాక్ సైడ్ ఫోములు కానీ లేదా సిట్టింగ్ ఫోములు కానీ ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం ఆ మెటల్ అట్నే ఉంచి దాని నుంచి ఒక 1 ఇంచో 2 ఇంచో వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనకు లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం పాత మెటల్ అంతా కూడా తీసేసి కొత్త మెటల్తో మనం చేయించుకున్నట్టయితే ఆ సోఫా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ సోఫాకి వచ్చేసి హెవీ డెన్సిటీ ఫోమ్లు అయితే మనం వాడడం జరిగింది. కింద సిట్టింగ్లో బెల్ట్ కూడా పూర్తిగా తీసేసి కొత్త బెల్ట్ కూడా మనం కొట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే సిట్టింగ్ ఎప్పుడైనా సరే డౌన్ కావడానికి రెండే రీజన్లు అనమాట. అది ఒకటి బెల్ట్ లేదంటే ఫోమ్ అనమాట. ఈ రెండింటి వల్లనే ఎక్కువ శాతం సోఫా అనేది డౌన్ అవుతూ ఉంటుంది. దీనికి ఈ సోఫా వచ్చేసి ఫ్యాబ్రిక్లో అయితే ఉందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ప్లేస్లో రెగ్జిన్ అయితే మనం వేయడం జరిగింది. ఎందుకంటే రెగ్జిన్ వేయించుకుంటే క్లీనిక్కి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంలో కస్టమర్ అయితే ఈ మన క్లాత్ దించి రెగ్జిన్ అయితే వేసుకున్నారనమాట. అది కూడా హెవీ అంటే రేట్ ఎక్కువ సంబంధించిన రెగ్జిన్ అనేది వాడడం జరిగింది. ఎందుకంటే రెగ్జిన్లో కూడా తక్కువ క్వాలిటీ రెగ్జిన్ వాడితే అది తొందరగా పోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే రెగ్జిన్ ఒకవేళ మీరు వేయించుకోవాలనుకుంటే హెవీ అనమాట, అంటే ఎక్కువ రేట్ రెగ్జిన్ వేయించుకోండి, ఎక్కువ రోజులు వస్తుంది. ఈ సోఫాకి అయితే పూర్తిగా అయితే పాత మెటీరియల్ తీసేసి కొత్త మెటీరియల్తో చేయించడం జరిగింది. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.